ఈ న్యూస్ ఉద్యోగులకు సంబంధించి మరి పదవి విరమణ వివరాల విషయంలో ఇది తప్పనిసరి అంటూ ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా మొదటిసారిగానే ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వివరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇది కీలకమైన అప్డేట్ అండి, చాలా అవసరం. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తుతం ఒక ముఖ్యమైన ప్రకటన అన్నమాట. ఈఎస్ఆర్ కంటే ముందు ఈఎస్ఎస్ అంటే ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీస్ నిధి వెబ్సైట్లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన వ్యక్తిగత వివరాలను అయితే అప్డేట్ చేసుకోవాలని ఈ యొక్క సందర్భంగా సూచిస్తున్నారు. అయితే ముఖ్యంగా రాబోయే సంవత్సరాల్లో పదవి విరమణ చేయబోయే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ కుటుంబ వివరాలను తప్పనిసరిగా సక్రమంగా నమోదు చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే ఉద్యోగుల పుట్టిన తేదీ వివరాలు కూడా ఒకసారి పరిశీలించుకోవడం ఎంతో అవసరం. పుట్టిన తేదీకి సంబంధించిన వివరాలు, సర్టిఫికేటు, అదేవిధంగా ఆధారు, పాన్ కార్డు తదితర అధికారిక పత్రాలు ఏవైతే ఉంటాయో ఒకే విధంగా ఉన్నాయా లేదా అని అయితే చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా తేడాలు కనుక ఉంటే ముందుగానే సంబంధిత శాఖ ద్వారా సరిచేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఉద్యోగుల సర్వీస్ రికార్డులు, పదవి విరమణకు సంబంధించిన ప్రక్రియలు, ఏవైతే ఉంటాయో ఈ యొక్క కుటుంబ వివరాలు వంటి అంశాల్లో చిన్నపాటి తప్పులు కూడా భవిష్యత్తులో ఇబ్బందులకు కారణం కావచ్చు. కాబట్టి ముందుగానే ఈ యొక్క తగిన జాగ్రత్తలు తీసుకొని నిధి అనే వెబ్సైట్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ని కూడా అప్డేట్ చేసుకోవడం ఎంతో అవసరం. కాబట్టి ఈ యొక్క వివరాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీకు కాకపోయినా వేరే ఒక ఉద్యోగులకైనా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయడం ద్వారా ఇతరులకు ఉపయోగపడుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఉద్యోగులకు సంబంధించి వచ్చిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తున్నాము. వీలైనంత వరకు కూడా ఇతర అప్డేట్స్తో పాటుగా ఎంప్లాయీస్ అప్డేట్స్ కూడా ఛానల్లో అప్డేట్ ఉంటుంది. కాబట్టి డైలీ ఫాలో అవ్వండి.